ఈసారి ఈ అమ్మవారు పెద్ద అమ్మవారు తీసుకొచ్చుకున్నాం. పూసలు ఎన్ని వేసుకున్నా నల్ల పూసలు ఒకటి అమ్మవారికి ఉంటే బాగుంటుంది. ఇలా పెట్టి రబ్బర్ పెట్టేసేస్తాను. త్రీ స్టెప్స్ చైన్ ఇది వేసే అప్పుడు అందంగా కనిపిస్తుంది అమ్మవారు. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మవారి చీర బాగుంది. 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను ఈ వెండికాయనండి అమ్మవారిది. పూజలో పెట్టి పూజ చేసుకున్న తర్వాత మా ఇంటికి వచ్చే ముత్తైదులకు అందరికీ పంచుతాను. 2 నిండు చందమామలు మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే వరలక్ష్మీ రోజు మా ఇంటికి రావచ్చు, వాయినం తీసుకోవచ్చు. తిరుపతిలో 7 కొండల పైన ఉంటాయి కదండి, కింది నుంచి 7 కొండలు మనము ఒకటో కొండ రెండో కొండ అని చెప్పేసి శేషాద్రి 7 కొండలు, వెంకటాద్రి. ఇప్పుడు ట్రెడిషనల్ మళ్ళీ వచ్చాయి ఇవి, కాకపోతే ఓల్డ్ ఇస్ గోల్డ్ అని అంటారు కదా, అందుకనే మళ్ళీ పాతవే. వీడియోలో షేర్ చేస్తాను. ఎందుకు అని అంటే ఇవన్నీ ఈసారి సినిమా సక్సెస్ కావాలా, సక్సెస్ అవుతుంది వాళ్ళ అమ్మవారి దయ వల్ల సక్సెస్ అవుతుంది. మా భార్యకి ఏమున్నా సరే దేవునికి పైసలు ఖర్చు పెడతారంటే ఖర్చు పెట్టేస్తారు. కానీ నాకు ఇమ్మంటే ఇయ్యదు. చెప్పొద్దా? చెప్పొద్దు. నీ కొడుకు నా కోసమా ఇట్లా కడితే నేను కొడతా పోయి. అలా విన్ని వేసి పెట్టు, నీ కొడుకు వచ్చి తింటాడు మంచిగా. రూపాయలు అన్న కాడ 5 రూపాయలు కడుగుతాయి. అట్లనే చేయాలి, అట్లనే చేయాలి ఫ్రెండ్స్, అట్లనే ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ వేణు. ఈరోజు వీడియో వచ్చేసి ఏందనుకుంటున్నారు, ఇవన్నీ వరలక్ష్మి వ్రతం అండి. వరలక్ష్మి వ్రతం కోసం ఏమేమి వస్తువులు ఏమేమి సామాన్లు తీసుకొచ్చుకున్నానో ఇవాళ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు షాపింగ్ చేశానండి. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి కూర్చొని మీకు అన్ని ఏమేమి తీసుకొచ్చుకున్నా అన్ని చూపిస్తాను. మీకు వస్తువులు అన్నీ చూపిస్తాను. అందరు ఫస్ట్ వారం సెకండ్ వారం చేసుకుంటే నేను 2వ వారం పుణ్యంకి ముందు వచ్చేదే వరలక్ష్మి వ్రతం. ఆ వరలక్ష్మి వ్రతం రోజే నేను చేసుకుంటాను ప్రతి సంవత్సరం. ఈసారి ఈ అమ్మవారు పెద్ద అమ్మవారు తీసుకొచ్చుకున్నాం. దీంట్లో ఇంకో చిన్నది ఉండండి, అది 10 years వాడాము, 10 years చిన్నగా అయిపోయిందని చెప్పేసి ఈసారి పెద్దది తీసుకొచ్చుకున్నాము. దీంట్లో ఈ అమ్మవారు ఇది మంచిగా అనిపించింది, గ్రీన్ కలర్ శారీలో అట్రాక్షన్ అనిపించింది అని చెప్పేసి ఈ బాడీ తీసుకొచ్చుకున్నాం. తర్వాత ఇవి సైడ్లో పెట్టేటివి అన్ని డెకరేషన్ సామాన్లు, ఇంకా ఈ దండలు, ఇంకా మా ఇంట్లో నా కూతురు 7 శనివారాల వ్రతం చేస్తుందండి, దానికోసం దీపాల కోసం అని చెప్పేసి స్టాండ్, దీపాల స్టాండ్ తీసుకొచ్చుకున్నాం. తర్వాత బ్యాంగిల్స్, ఓకే రాఖీ. అంటే రాఖీ ఎందుకు అని అంటే వరలక్ష్మి పూజలో పెట్టి పూజ చేసిన తర్వాత దేవుడికి కట్టడానికి అని చెప్పేసి ముందే తీసుకొచ్చుకొని పెట్టుకుంటాం అనమాట. అమ్మవారికి బ్యాంగిల్స్, సైడ్ బ్యాంగిల్స్, ఇంకా అమ్మవారికి జడ అండి. అమ్మవారికి జడ వచ్చేసి 140
జవ్వాదు పూజలో నేను వాడేది, కుంకుమలో వాడేది జవ్వాదు. అందరికీ తెలుసుంటుంది ఇది, మళ్ళీ నేను చూపిస్తున్నాను. అమ్మవారికి నల్ల పూసలు సెంటిమెంట్ కదండి. నల్ల పూసలు ఎన్ని వేసుకున్నా నల్ల పూసలు ఒక్కటి అమ్మవారికి ఉంటే బాగుంటుంది. నల్ల పూసలు ఇవన్నీ బేగం బజార్ అండి. తర్వాత పచ్చకర్పూరం పూజలో మనం ఎక్కువ వాడేది, తీర్థంలో వాడేది పచ్చకర్పూరం. ఓకే, ఇంకా స్టిక్కర్స్, పెద్ద పెద్ద స్టిక్కర్స్. ఈ అమ్మవారికి పెట్టేది సైడ్కి, దీన్ని ఏదో అంటారండి, దీన్ని కుండల్ ఏదో అంటారు దీన్ని. అమ్మవారికి రెడీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఇది. తర్వాత సెంట్ బాటిల్, మైనం అండి, గమ్. అమ్మవారికి స్టిక్కర్ పెట్టేటప్పుడు ఇది పెట్టి స్టిక్కర్ పెట్టేది ఇది. ఇంకా అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బేగం బజార్ మొత్తం షాపింగ్. ఓకే, ఇవి కూడా రాఖీలు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది అమ్మవారి చేతులు, పాదాలు అంటే అందరికి తెలుసుంటాయి, నా దగ్గర లేవు కాబట్టి నేను మళ్ళీ ఒక సెట్ తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇవి ఇట్లా ఇట్లా పెట్టి రబ్బర్ పెట్టేసేస్తాను. నేను రెడీ చేసినప్పుడు నేను చూపిస్తాను. ఓకే, బాగున్నాయా అండి? బాగున్న వాళ్ళు లైక్ చేయండి, లైక్ కొట్టండి. ఓకే, అమ్మవారు అంతా రెడీ అయిన తర్వాత ఈ చైన్, ఓకే 3 స్టెప్స్ చైన్ ఇది వేసే అప్పుడు అందంగా కనిపిస్తుంది అమ్మవారు. వేసి చూపిస్తాను. ఇది 1100కి ఇచ్చారండి. ఇది 1200 అయితే డిస్కౌంట్లో 1100కి ఇచ్చాను. ఇవన్నీ డెకరేషన్స్ అండి, ఫ్లవర్స్. నాకు డెకరేషన్ చేసుకోవాలంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. 500కి పేరండి ఇది. ఈ ఫ్లవర్స్ నచ్చినాయి నాకు. ఈ రోజెస్, పింక్ రోజెస్, ఇవి బాగా నచ్చినాయి అని చెప్పేసి తీసుకున్నాను. 500 పేర్. ఇది 300, ఇది 150, ఇది 500 అండి. ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మవారి చీర. అమ్మవారి చీర అండి. బాగుంది. లక్ష్మీ వారమ్మ మహాలక్ష్మికి అమ్మవారికి రెడ్ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. పసుపు బొట్టు వేయడానికి ప్రతిసారి మేము కాయిన్ ఇస్తాం, వెండి కాయిన్ ఇస్తాం. ఈసారి కూడా వెండి కాయిన్స్ జిఆర్టీలకించి తీసుకొచ్చామండి. ఇవి వెండి కాయిన్స్ ప్రతిసారి ఇస్తామండి, వెండి కాయిన్స్. ఇది ఇవ్వండి. ఈరోజు షాపింగ్ ఎంత. ఇది నాకు ఐడియా ఎట్లా వచ్చిందని అంటే, మా ఇంట్లో అక్కడ ఖాళీగా ఉంది, దానికి ఏదైనా పెట్టాలనుకుంటే అక్కడ షాపింగ్లో ఇది కనిపించింది. ఓకే, అక్కడ ఇది అయితే బాగుంటుంది అని చెప్పేసి దీంట్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నాయో అయితే ప్రైస్ వచ్చేసి చాలా రేట్లు ఉన్నాయి. 500, 600 ఉండే. ఇది తక్కువ ఉందని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇంకా తక్కువ చేసినది ఇది 325, 150కో 130లో ఇచ్చేసినారు ఇది. ఓకే, ఇది అక్కడ వేయడానికి అని చెప్పేసి తీసుకున్నాను. అమ్మవారికి వెనకాల వేస్తుందండి. ఇది బాగుంది కదండి. ఇది డెకరేషన్ మొత్తం అయిన తర్వాత, రూ పెట్టిన తర్వాత బాగుంటుంది. ఈ కలర్ బాగా నచ్చింది నాకు. కలర్ వల్ల నేను ఇది 3 తీసుకున్నానండి. ఇక్కడ ఉన్నాయి పిన్స్ ఉన్నాయి. ఈ పిన్స్ తోటి ఎందుకు పెట్టేసేస్తే మొత్తం డెకరేషన్ ఆల్రెడీ దీనికే వచ్చేసినాయి. స్టోన్స్తో దీనికి వచ్చేసినాయి. శ్రావణ మాసం అంటే ఆడోళ్ళకి పిచ్చి. పండగ అంటే బాగా షాపింగ్ ఎప్పుడు చేయాలా, శారీస్ ఎప్పుడు తీసుకొచ్చుకోవాలా అని చెప్పేసి. ఓకే, ఇదో బాగుంది కదండి.
విడివిడిగా వేసిన తర్వాత బాగుంటే మంచిగా ఉంటుంది. సక్కరె తుప్ప కాలువ జడాకుందన్ లాగా వచ్చినాయి, కాకపోతే జడాకుందన్ కాదు, ఓన్లీ మామూలు స్టోన్స్. ఇది స్టోన్స్ మధ్యలో రెడ్ మైనం పెట్టి పెడితే అమ్మవారికి మంచి అట్రాక్షన్ మంచిగా కనిపిస్తాయి. అయితే అవి తీసి చూపించలేదు. మా ఇంటికి వచ్చే ముత్తైదులకు అందరికీ వెండి కాయిన్స్ ఇస్తానండి నేను ప్రతిసారి. ఈ సంవత్సరము పోయిన సంవత్సరం అని కాదు, 10 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను ఈ వెండి కాయిన్ అండి అమ్మవారిది. పూజలో పెట్టి పూజ చేసుకున్న తర్వాత మా ఇంటికి వచ్చే ముత్తైదులకు అందరికీ పంచుతాను. రెండు నిండు చందమామలు ఎవరిష్టం వాళ్ళది, ఎవరు ఏది ఇచ్చినా ప్రసాదమే. అది నా ఇష్టపూర్వకంగా నేను అమ్మవారిది కాయిన్ ఇస్తాను. అది అందుకని మీకు చూపిస్తున్నాను. ఈ కాయిన్ పూజలో పెట్టిన తర్వాత అమ్మవారికి ఇచ్చేస్తాం. మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే వరలక్ష్మి వ్రతం రోజు మా ఇంటికి రావచ్చు, వాయినం తీసుకోవచ్చు. ఇది నేను స్టాండ్ ఎట్లా వస్తుందో తీసి చూపిస్తాను మీకు. స్టాండ్ ప్రకారం దీపాలు పెట్టేది ఫస్ట్ సారి తీసుకొచ్చుకుంది నేను. ఇట్లా విడిగా ఇచ్చిండ్రండి. ఇది ఇక్కడ ఇక్కడ ఇట్లా విడిగా వృషభాద్రి అంటే ఇది నీలాద్రి. తిరుపతిలో 7 కొండల పైన ఉంటాయి కదండి, కింది నుంచి 7 కొండలు మనము ఒకటో కొండ రెండో కొండ అని చెప్పేసి శేషాద్రి, 7 కొండలు, వెంకటాద్రి, అంజనాద్రి, నారాయణాద్రి, గరుడారి, వృషభాద్రి. అంటే ఇవన్నీ మనము సప్త శనివారం వ్రతం చేసుకుంటాం కదా, 7 దీపాలు పెట్టుకుంటాం, పిండి దీపాలు. 7 దీపాలు ఒక్కొక్క స్టెప్ పైన ఒక్కొక్క దీపం కాబట్టి 7 ఇచ్చినమాట. ఇగో 7. ఇది మనం స్టాండ్ చేసేసి ప్రతి శనివారం పెట్టుకోవడానికి అని చెప్పేసి. నా కూతురు చూసింది అనుకో ఇవన్నీ చాలా సంతోషం. మమ్మీ ఇది తీసుకొచ్చినావా నువ్వు అని చెప్పేసి. ఎందుకంటే మామూలుగా పెడుతున్నాం మేము దీపాలు, ఈసారి ఇది వచ్చింది కాబట్టి అంటే ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ కలుగుతుంది అనమాట. అదే దీపాలు పెట్టుకోవడానికి అని చెప్పి. అప్పటి అమ్మమ్మలు అదేంటిది నానమ్మలు వేసిన ముగ్గులు మళ్ళీ ఇప్పుడు ట్రెడిషనల్ మళ్ళీ వచ్చాయి ఇవి. కాకపోతే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు కదా, అందుకనే మళ్ళీ పాతవే. పూజ రోజు అమ్మవారిని ఎట్లా అలంకరిస్తామో ఎట్లా చేస్తామో అనేది, ఎన్ని పెడతామో, ఎవరెవరు వస్తారో ఆ రోజు, ఎవరెవరు పసుబొట్టు తీసుకుంటారో అన్ని మళ్ళీ వీడియోలో షేర్ చేస్తాం. ఎన్నాళ్ళకొచ్చాడే మా స్వామి, ఎన్నాళ్ళకొచ్చాడే. బేగం బజార్. బేగం బజార్ ఎన్ని పైసలేనాయి? ఎన్ని పైసలు కాదు, నువ్వు అమ్మవారికి ఏమేమి తీసుకొచ్చినావు అని అడుగు. అమ్మవారికి తెచ్చినావు కరెక్టే, ఎన్ని పైసలేనాయి? నాకు తెలిసి ఒక మంచి తీసుకొచ్చినా అంటారా, లేకుంటే ఎన్ని పైసలు అడుగుతారా? మంచి తెచ్చినాడే అంటున్నా, పైసలు ఎన్నయ్యా అంటున్నా నేను, ఎన్ని అయినాయి అడుగుతున్నా నేను. అమ్మవారికి మనం ఎంత పెట్టినా తక్కువనే పండు. అంటే మామూలుగా అడుగుతున్నా, ఇన్ని గడం తెచ్చినావు కదా, ఎన్ని పైసలు ఖర్చు అయినాయి అంటున్నాడు. నువ్వు చూడు ఒకసారి. అయితే అమ్మవారు బాగుందా? మన దగ్గర చిన్నది ఉండే కదా, అమ్మవారు బాగుంది. కొంచెం ఈ సంవత్సరం 10 సంవత్సరాలు ఫ్రెండ్స్, 10 సంవత్సరాలు చిన్నదే ఉన్నాము. ఈసారి కొంచెం పెద్ద తీసుకొచ్చుకున్నాం. ఎందుకు అని అంటే ఇవన్నీ ఈసారి సినిమా సక్సెస్ కావాలా, సక్సెస్ అవుతుంది వాళ్ళ అమ్మవారి దయ వల్ల సక్సెస్ అవుతుంది. అమ్మవారి రూపు ఇంట్లో ఉంది, పూజ రూమ్ లో ఉంది. ఇప్పుడు నేను చూపెట్టలేను కాబట్టి పూజ రోజు అన్ని చూడండి, అన్ని పెడతాను, అన్ని చూడండి. చెప్పు ఎన్ని పైసలు కలిసినాయి చెప్పు నాకు ఒక మాట. ఇది బాగుందా? నేను ఒక ఫిగర్ అనుకుంటున్నా, చెప్పదు ఎన్ని పైసలు అయినాయి చెప్పదు. ఇది బాగుందా చెప్పు. బాగుంది, బా చాలా బాగుంది. ఇది బంగారు ఇవి. సినిమా అయిపోయిన తర్వాత గోల్డ్ తీసుకున్నాం. ఇది ఆశ ఉండాలి కానీ ఇంత ఆశ ఉండొద్దు. బాగుందా? బాగుంది, చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది, ఎంత గోల్డ్ లాగానే ఉందండి, చాలా బాగున్నది. ఇది పెట్టు, అక్కడ పెట్టు.
ఒక 30,000 అయినాయా? ఇది మన జోస్న అమౌంట్ అయితే చెప్పండి. జోస్న కానీ పిండి దేవునికి ఎంత పెట్టినా తక్కువనే. కానీ మీరు అనుకున్నట్టు నాకు తెలిసి అయితే ఎక్కువ పైసలు అయితే పెట్టది, మే తక్కువ పైసలే పెడుతుంది. అన్ని మార్జింగ్ చేస్తుంటది. 10 రూపాయలు అన్న కాడ 5 రూపాయలు అడుగుతుంది. అట్లనే చేయాలి, అట్లనే చేయాలి ఫ్రెండ్స్, అట్లనే ఉండాలి. ఇది ఏంది పండు? ఇది స్టెప్స్ పెట్టి ఇదిగో ఇవి మనము 7 కొండలు ఎక్కుతున్నప్పుడు అంజనాద్రి, శేషాద్రి మెట్లు ఎక్కుతుంటాము. అల్లే 7 కొండలు మెట్లు పైకి ఎక్కుతుంటాం వెళ్తున్నాం కదా, అవి అన్నమాట. అంజనాద్రి, నీలాద్రి, శేషాద్రి, అవి వీటిలో మనం పిండి దీపాలు పెట్టుకుంటాం. సప్త శనివారాలన్నీ ప్రతి శనివారాలు చేసుకుంటాం కదా, దాని గురించి ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అనమాట, తీసుకొచ్చుకున్నాం. మా ఇంట్లో అందరికి భక్తి ఎక్కువనే, భక్తి ఉండాలి. సరే అమ్మవారికి టెంపుల్ కి ఇదైతే మొత్తం గోల్డ్ లాగానే ఉంది, మొత్తం గోల్డే. అది గోల్డ్ కాదు సార్, గోల్డ్ కాదు. ఇది నార్మలే, గోల్డ్ అనుకోవాలి మీరు. ఇగో భద్రంగా పెట్టు, మంచిగా పెట్టు. ఈసారి వరలక్ష్మి పూజ చేస్తావు. అమ్మవారికి నల్ల పూస ఉన్నాయి అన్ని, అది కూడా ఒకటి ఉంటుందని చెప్పేసి తీసుకొచ్చుకున్నాం అమ్మవారికి. బాగా చేసినాం, మంచిగా చేసినాం. మా భార్యకి ఏమున్నా సరే దేవునికి పైసలు ఖర్చు పెట్టుకోవాలంటే ఖర్చు పెట్టేస్తుంది. కానీ నాకు ఇవ్వమంటే ఇయ్యదు. చెప్పొద్దా? చెప్పొద్దు. బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎప్పుడు వరలక్ష్మి పూజ నువ్వు ఎప్పుడు చేస్తున్నావు? 21st సెకండ్ పున్నంకి ముందు వచ్చే వరలక్ష్మి పూజనే, వరలక్ష్మి వ్రతంకి చేసుకుంటాను. అప్పుడు ఎప్పుడు ప్రతిసారి పున్నంకి ముందు వచ్చేదే శుక్రవారమే వరలక్ష్మి వ్రతం. అదే రోజు అందరు వస్తారా? అప్పుడు ఎట్లా వస్తారు? అట్లా అందరికి వస్తారు. అందరు వస్తారా? అందరు వస్తారు. అప్పుడు అన్ని వంటలు తింటారు, అన్ని చేసి పెడతావా? ఇక అమ్మవారి చీర ఎట్లుంది చెప్పు, రెడ్ కలర్. అమ్మవారికి అంటే ప్రతిసారి రెడ్, అదేంటి గ్రీన్, ఎల్లో, ప్రతిసారి గ్రీన్ 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 తెస్తున్నా. ఈసారి రెడ్ తీసుకొచ్చుకున్నాం. బార్డర్ బి బాగుంది. అమ్మవారికి రెడ్ వేస్తేనే మంచిగా ఉంటుంది. రెడ్. ఇంకొకటి కాయిన్స్ తెచ్చుకున్నా. ఏం కాయిన్స్? అది వరలక్ష్మి పూజ అయినప్పుడు నువ్వు ఇస్తావు, పంచుతావు. అదా చాలా బాగున్నాయి పండుగ. ఓకే, ఇది అదేంటి? అది ఇది పుట్టి తీసుకొచ్చుకున్నాను. ఎవరికి? నీ కొడుకుకా? నా కోసమా? నువ్వే ఇట్లా కడితే నేను కొడతా పోయి. గుంజుతుంటాం. మా కొడుకు కొడతాడు. ఇష్టందా ఇది? అంటే అక్కడ ఖాళీ ఉంది కదా, అలా విన్ని వేసి పెట్టు, నీ కొడుకు వచ్చి తింటాడు మంచిగా. ఇగో ఇది చూడు, ఇది చూడు. అమ్మవారికి బ్యాక్ సైడ్ ఇట్లా పెడతారు అనమాట. అట్రాక్షన్ చాలా మంచిగా ఉంటాయి, మంచిగా అనిపిస్తాయి. బాగుంది. ఓకే, ఇవన్నీ చూపిస్తాం కదా ఆ రోజు పూజ రోజు. ఇవన్నీ పూజ అయిన తర్వాత చూపిస్తాను. ఓకే, బాయ్.